తిరుపతి కరకంబాడి రోడ్ రిలయన్స్ స్మార్ట్ భవనంలో ఉన్న ది కోవర్క్ స్పేసెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు నష్టపరిహారం అందించాలని ది కోవర్క్ స్పేసెస్ ఇండియా ప్రతినిధులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు డిమాండ్ చేశారు. మేము పోలీసు వారిని కలిసి మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసాము. మీకు ఏటేటి ఉన్నాయి ప్రూఫ్స్ అని అడిగారు, అన్నీ ఇచ్చాము. రెంటల్ అగ్రిమెంట్తో పాటు అతను పేమెంట్ చేసే ఇన్వాయిస్లు అన్నీ ఇచ్చాము. ప్లస్ మా జిఎస్టీ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, స్టార్టప్ రికగ్నైజేషన్ సర్టిఫికేట్ అన్నీ ఇచ్చాము. ఎస్, మీకు అన్నీ ఉన్నది అన్నారు. అయినా వాళ్ళు రెగ్యులర్గా వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు రెగ్యులర్గా. నిన్న మాత్రం ఏం చేశారంటే ఆఫీస్ తాళాలు ఎరగొట్టేసి, నేను సెకండ్ సాటర్డే హాలిడే, తాళాలు ఎరగొట్టేసి మా ఆఫీస్ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తారు సార్. నేను ఆల్రెడీ వీడియోస్ అన్నీ షేర్ చేశాను. మనం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా మాత్రం స్టార్టప్స్ డెవలప్ చేయండి, ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ డెవలప్ చేయండి, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని అంటారు. కానీ రియలిస్ట్గా మాత్రం లోకల్ థగ్స్ మాత్రం సజావుగా చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు సార్. మా మీద ఏ విధమైన ఎవరికైనా హెల్ప్ చేసే నేచర్లోనే ఈ విధంగా ఎన్నో మంది జాబ్లు ఆపర్చునిటీస్ లోకల్ వారికి ఎన్నో మందికి వచ్చింది. ఎన్నో మంది పేరెంట్స్ వచ్చి మాకు రెజ్యూమ్స్ కూడా మా ఆఫీస్కి ఇచ్చి, సార్ ఇందులోని ఎడ్యుటెక్ కంపెనీ వస్తుందట, వస్తే మా పిల్లలకి ఇంజనీరింగ్ చదివి ఉన్నారు ఆడపిల్లలు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో వెళ్ళలేరు, అవకాశం ఉందంటే మేము వచ్చిన కంపెనీలకు ఇచ్చేవాళ్ళం, వాళ్ళు అక్కడ జాయిన్ చేసుకున్నారు. అది ఎడ్యుటెక్ కంపెనీ అయినా, ఫిన్టెక్ కంపెనీ అయినా, మెడ్టెక్ కంపెనీ అయినా, స్టార్టప్, ఐటీ, బీపీఓ అన్నీ ఉన్నది. ప్రజెంట్ అక్కడ మేము